ఒక 4 ఏళ్ల కుర్రోడు సండే ప్రార్థనా మందిరం నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా వీధి కుక్కల నుంచి పిల్లోడిని అటాక్ చేశాడు. బాబు చనిపోయాడు. ఇది ఎవరి తప్పు? నా పర్సనల్గా కూడా పిల్లల్ని బయటికి ఆడుకోవడానికి కూడా పంపలేకపోతున్నా. కుక్క కరిస్తే 3 కేటగిరీస్లో విభజిస్తారు. కేటగిరీ 1 ఇంటాక్ట్ స్కిన్ మీద లిక్ చేయటం, దానికి డేంజర్ ఉండదు. కేటగిరీ 2 స్క్రాచ్ చేయటం కానీ నిబ్బుల్ చేయటం కానీ అంటే దీనికి వ్యాక్సినేషన్ కంపల్సరీ. కేటగిరీ 3 డీప్ వూండ్స్, బ్లీడింగ్ అయ్యి డీప్ వూండ్స్ అవ్వటం కానీ జరిగితే ఖచ్చితంగా వ్యాక్సిన్తో పాటు ర్యాబిస్ ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ఇవ్వాలి. టీటీ వ్యాక్సినేషన్ జరగకపోతే టీటీ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. ఇమ్మీడియట్ ఫస్ట్ ఎయిడ్ తరువుగా వాటర్ కింద వాష్ చేయాలి 20 minutes దాకా. వాష్ చేసిన తర్వాత యాంటీసెప్టిక్ సొల్యూషన్ ఏదైనా అప్లై చేయాలి, పోవడిన్, అయోడిన్ లాంటివి. మీ వీధిలో కుక్కలు ఉంటే కనుక పిల్లలకి ఈ జాగ్రత్తలు చెప్పండి. వాటిని చూసి పానిక్ అయ్యి పరిగెత్తకూడదు. వాటి ముందు అరవటం కానీ వాటిని కొట్టడం కానీ చేయకూడదు.